ఓం సాయిరామ్. మేము ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి వీడియో చేసి గ్రూపునందు సెండ్ చేస్తాము. ప్రస్తుతము సాయి భక్త మహల్సాపతి గ్రంథం పారాయణ జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు జాయిన్ అవ్వగలరు. లింక్ వీడియో కామెంట్లో ఉంటుంది. వరుసగా ప్రతిరోజు ఒక్కొక్క భాగము సెండ్ చేస్తాము. అందరూ ఈ వీడియో విని భగవంతుని ఆశీర్వాదం పొందుతారని ఆశిస్తున్నాము. మా ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసి మాకు సహకారాన్ని అందించండి. మీ బంధుమిత్రులను కూడా గ్రూపునందు జాయిన్ చేయవచ్చు. ఓం సాయిరామ్. ఓ వారాహి నమః. మీ ఇంట్లో వారాహి అమ్మవారు ఉంటే కనిపించే సంకేతాలు ఇవే. ఏ ఒక్క సంకేతం మీకు అనుభవం కలిగినా మీరు అదృష్టవంతులే. వారాహి అమ్మవారు అనుగ్రహం మీకు ఉన్నట్లే. ఆ తల్లి దయ ఉంటే మీకు అన్నీ విజయాలే. ఆ తల్లి అనుగ్రహం మన మీద ఉంటే ఎటువంటి సంకేతాలు ఉంటాయో తెలుసుకుందాము. ఆ విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వారాహిదేవిని సప్తమాతృకులలో ఒకటిగా పూజిస్తారు. లలితాదేవి సైన్యాధ్యక్షురాలిగా పూజిస్తారు. వారాహి అమ్మను పూజిస్తే జీవితంలో శత్రుభయం ఉండదని, విజయం ప్రాప్తిస్తుందని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జ్ఞానం జాగృతం అవుతుందని, వారాహి ద్వాదశ నామాలు అష్టోత్తరాలు జపిస్తే సకల విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ తల్లి నల్లటి కాంతితో మహిష వాహనంతో ఉంటుంది. అమ్మను లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. ఈ తల్లి నవరాత్రుల రోజులలో ఎవరైతే వారాహి అమ్మవారిని పూజిస్తారో సకల విజయాలు కలుగుతాయి. అయితే మీ ఇంట్లో వారాహి అమ్మవారు ఉన్నారా తెలపటానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. ఆ సంకేతాలు బట్టి అర్థం చేసుకోవాలి. అమ్మవారి అనుగ్రహం ఉంటే అందుకే ఇటువంటి సంకేతాలు కనిపిస్తాయని అని. మొదటిది, శత్రుభయం ఉండదు. అంటే అమ్మవారిని ఎప్పుడైతే మీరు పూజిస్తారో శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. మీరు మీ కుటుంబం సభ్యులు మానసిక ప్రశాంతత పొందుతారు. అందరి మధ్య ఐక్యత ఏర్పడుతుంది. అపార్థాలు ఉండవు. భార్యాభర్తల మధ్య కలహాలు ఉండవు. కుటుంబం వాతావరణం అంతా ప్రశాంతంగా మారిపోతుంది. దీనిని బట్టి అర్థం చేసుకోవాలి వారాహి అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారని. మీ జీవితంలో కోపం చిరాకులు ఉండవు. ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం లేవటానికి అలారం పెట్టుకుంటారు. బ్రహ్మ ముహూర్తంలో అలారం లేకుండానే ఎవరో తట్టి లేపినట్లు అనిపిస్తుంది. ఈ విధంగా జరుగుతుంటే వారాహి అమ్మవారు మీ గృహంలో ఉన్నట్లుగా భావించాలి. అలాగే అనారోగ్యం, సమైక్యత సమస్య ఉన్నవారు ఆరోగ్యం వృద్ధి అవుతుంది. అలాగే ధైర్యం కలుగుతుంది. 10 మందిలో మీ సమస్యను చెప్పగలుగుతారు. పిరికితనం ఉండదు. కారణం వారాహి అమ్మ అనుగ్రహం. ఏ పనైనా వెంటనే చేయగలుగుతారు. అంటే అంతకుముందు ఆలస్యంగా చేసే పనులు త్వరగా చేయగలుగుతారు. అమ్మవారు మీ ఇంట్లో ఉంటే సువాసన వస్తుంది. పూజ చేయకుండానే సువాసనలు వస్తాయి. ఈ అమ్మవారు లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఉండవు. తెలివితేటలు వృద్ధి చెందుతాయి. ఈ విధంగా వారాహి అమ్మవారు మీ ఇంట్లో ఉంటే ఇటువంటి సంకేతాలు కలుగుతాయి. అందుకే వారాహి అమ్మవారిని పూజించి సకల ఐశ్వర్యాలు పొందటానికి ప్రయత్నం చేయండి. శుభమస్తు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.